ఒక మాస్టారు హై స్కూల్లో తన ఎదురుగా ఉన్న విద్యార్థులను ఉద్దేశించి ప్రపంచంలో 7 వింతలు ఏమిటి అని అడిగారు. విద్యార్థులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 7 వింతలు తెలీదా మీకు అని గద్దించి అడిగాడు. ఒక అబ్బాయి మాత్రం నెమ్మదిగా లేచి నిలబడి ఆ 7 వింతల గురించి చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పిన 7 వింతలు ఏంటంటే, ఏ విషయాన్నైనా చూడగలిగిన కళ్ళు, ఏ రుచినైనా సరే ఆస్వాదించగలిగే నాలుక, వినికిడి శక్తిని సంపాదించుకున్న చెవులు, ఏ పనైనా చేయడానికి ముందుకొచ్చే చేతులు, అలాగే ఎక్కడికైనా పరిగెత్తుకొని వెళ్ళైనా నడవడానికైనా సాధ్యపడేటటువంటి కాళ్ళు, వాసన చూడగలిగిన ముక్కు 6, చివరగా ఏ సంఘటన జరిగినా ఏ అనుభవాన్నైనా అనుభూతి చెందే మనసు 7ది. ఈ 7 వింతలే నాకు తెలిసిన వింతలు సార్ అని కూర్చుండిపోయాడు. మాస్టారు ఆశ్చర్యపోయారు. నిజమే, ఆలోచిస్తే మన శరీరంలోనే 7 అద్భుతమైనటువంటి వింతలుగా పేర్కొన్నటువంటి విషయాన్ని అబ్బాయి చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడ వింతలు ఎలా ఉన్నాయో కానీ మన శరీరంలో ఉన్న ఈ 7ంటిని సక్రమంగా ఉపయోగించుకుంటే మన శరీరమే అద్భుతమైనటువంటి వింతగా మారుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 7 వింతలు తన శరీరంలోనే ఇచ్చాడు దేవుడు. వాటిని ఉపయోగించుకుంటే బాగుంటుంది. థింక్ ఇట్ వన్స్.